బా ఏం మ్యూజిక్ అసలు కదా. సో నా మైండ్ నుంచి అయితే వెళ్ళట్లేదు. బట్ మ్యూజిక్ ఒక్కటే కాదు కదా, మార్కెట్స్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే, అసలు నిఫ్టీ ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ రికవర్ అయింది ఫ్రమ్ లో నుంచి. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అండ్ చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి అంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి. ఫస్ట్ అయితే నిఫ్టీ రిలేటెడ్గా మనం మాట్లాడుకుందాం. దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో నేను చేసే కంటెంట్ మీకు నచ్చేటట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరి కంటెంట్లోకి వెళ్దామా? సో ఇప్పుడు మనం చూస్తుంది నిఫ్టీ 50 చార్ట్. టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ. ఓకేనా. సో మనం ముందు ఒక వీడియోలో స్టేజెస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో ఇది స్టేజ్ 1 కిందికి వస్తుంది అనమాట. సో స్టేజ్ 1లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మార్కెట్ 200 days మూవింగ్ యావరేజ్ అబోవ్ క్లోజ్ అయ్యింది, ఒక కంప్లీట్ క్యాండిల్ అంటే అప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు చూస్తే కింద నిఫ్టీ ఎక్కడ ఉంది, 23,585 ఉంది. మనకు 200 days మూవింగ్ యావరేజ్ ఎంత ఉంది, 24,057 ఉంది. సో ఇది క్రూషియల్ జోన్ అనమాట. సో 23,800 to 24,000 అనేది ఒక పెద్ద క్రూషియల్ జోన్. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి క్లోజ్ అవుతుందో అప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ అప్ ట్రెండ్. కానీ ఎందుకు అప్ ట్రెండ్ అనేది నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే, దానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎఫ్ఐఐస్. సో మనం ఎప్పుడైతే ఎఫ్ఐఐస్ బాగా సెల్ చేస్తున్నారో మార్కెట్ పడిపోతుంది అని అనుకున్నామో, ఇప్పుడు చూస్తే కింద ఎఫ్ఐఐస్ బై చేయడం స్టార్ట్ చేశారు. సో దాని గత 1 weekగా ఎలా ఉందో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, 20 March నుంచి కంటిన్యూస్గా ఎఫ్ఐఐస్ అయితే బై చేస్తూ ఉన్నారు. అండ్ 21st March వచ్చేసి ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ ఉందన్నమాట. సో అది ఇగ్నోర్ చేసినా కానీ మిగతా డేస్లో కూడా వాళ్ళు కంటిన్యూగా బై చేస్తున్నారు. బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎఫ్ఐఎస్ఐ నుంచి ఉంది. దీనికి రీజన్ ఏంటి? ఆ రీజన్ ఏంటి అంటే, సెబీ వచ్చి ఒక డెసిషన్ తీసుకుందనమాట. ఎఫ్ఐఐస్ యొక్క థ్రెషోల్డ్ లిమిట్ 25,000 crores నుంచి 50,000 crores. అంటే ఏం లేదు, ఎఫ్ఐఐస్ ఏదైనా కంపెనీస్ ద్వారా కానీ ఇండివిజువల్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు మార్కెట్లో అంటే 25,000 crores కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు అంటే వాళ్ళు లెక్క చెప్పాలి. బట్ ఇక్కడ ఏమైతుందంటే, ఇప్పుడు అదే 25,000 crores ని 50,000 crores లిమిట్కి ఇంక్రీజ్ చేశారనమాట. సో దానివల్ల ఏంటంటే 50,000 crores కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే వాళ్ళు లెక్కలు చూపించాలి తప్పితే 50,000 crores లోపల వరకు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏది చూపించని అవసరం లేదు. సో అది ఒక పాజిటివ్ థింగ్. రెండోది కూడా చూస్తే మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే అవుతా ఉన్నాయి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు. సో ఎకానమీ సైకిల్ రీపర్ఫార్మ్ చేయడానికి ఉన్న మెజర్స్ అనేటివి గవర్నమెంట్ అయితే తీసుకుంటా ఉంది. కానీ ఎవరైనా సరే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వెయిట్ చేయాల్సిన పాయింట్ అయితే 24,000 అబోవ్ మార్కెట్ అనేది క్లోజ్ అవ్వాలి. ఓకే, మార్కెట్ ఒకవేళ 24,000 అబోవ్ క్లోజ్ అయింది, అప్పుడు ఏంటి అంటే, ఎప్పుడైతే మార్కెట్ 24,000 అబోవ్ క్లోజ్ అయిందో అప్పుడు మనకున్న ఫస్ట్ టార్గెట్ 24,800, సెకండ్ టార్గెట్ వచ్చేసి 25,100, థర్డ్ టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై 26,300 అనమాట. సో ఇది మనకున్న బేసిక్ ఇనిషియల్ టార్గెట్స్ వన్స్ మార్కెట్ విల్ క్లోజ్ అబౌట్ 200 days గా మూవింగ్ యావరేజ్. ఒకవేళ అది కూడా బ్రేక్ అయింది అంటే వీ కెన్ ట్రై టు ఫిగర్ అవుట్ ద టార్గెట్స్ యూజింగ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. సో అది కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఓకే, సో చూస్తున్నారు కదా, ఎప్పుడైతే మార్కెట్స్ ఆల్ టైమ్ హైని బ్రేక్ అయిందో దాని తర్వాత మనకి చూపించే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 29,000 అనమాట. సో 29,000 అంటే ఆల్మోస్ట్ నియర్ టు 30,000. సో నిఫ్టీ 30,000 హిట్ అవుతుందా లేదా అనేది మనకి తెలియదు, కానీ మనం ఒక డిసిప్లైన్ వేలో ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రం ఆ టార్గెట్ని కూడా మనం రీచ్ అవ్వచ్చు. ఓకేనా. సో నాకు తెలిసి ఇప్పుడు అందరికీ క్లియర్ అయి ఉంటుంది. అండ్ 200 days మూవింగ్ యావరేజ్ కలర్ ఇండికేషన్ చూస్తున్నారు కదా, సో బ్లూ లైన్ కలర్ అనమాట, అదే 200 days మూవింగ్ యావరేజ్. సో ఈ లెవెల్ అబ్బో క్లోజ్ అయ్యేంత వరకు ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేయాలని డబ్బులు పట్టుకొని కూర్చున్నారో వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేయండి. బికాస్ ఆ లెవెల్ దాటక ముందే ఇన్వెస్ట్ చేశారనుకో, ఏదైనా సరే ఒక సింపుల్ నెగటివ్ న్యూస్ వస్తే కూడా మార్కెట్ అనేది మళ్ళీ కరెక్ట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు టాటా మోటార్స్ అనమాట. సో టాటా మోటార్స్ ని చూస్తారా,
ఆల్మోస్ట్ 5.62% కరెక్ట్ అయింది. రీజన్ ఏంటి అంటే ట్రంప్ వచ్చేసి 25% టారిఫ్ రేట్ ని ఇంపోజ్ చేశారు ఆటోమొబైల్స్ మీద. సో మనకి ఆటోమొబైల్స్ కి అంటే ఎక్కువ బిజినెస్ అనేది లైక్ ఇంటర్నేషనల్ లో కాబట్టి యుఎస్ యూకే, సో ఇది గట్టిగా ఇంపాక్ట్ చేస్తుంది స్టాక్ ని. దానివల్ల ఈరోజు ఆల్మోస్ట్ 5.6% పడిపోయింది అనమాట. సో ఎవ్రీ టైం నేను ఒక సజెషన్ చెప్తాను, మనం ఏదైతే ఒక లెవెల్ డిస్కస్ చేసుకున్నామో ఆ లెవెల్ అబౌవ్ క్లోజ్ అయిన వరకు మాత్రం ఆగండి. క్లోజింగ్ కన్ఫర్మేషన్ వచ్చాక మాత్రమే డెసిషన్ తీసుకోండి, ఓకేనా? సో మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ సెంట్.